సో ఇక నైట్ టైంలో ఇక్కడికైతే వచ్చేసినాం కుమ్రవెల్లి దగ్గరికి. సో ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. సో ఇక ఈమెకైతే దేవుడు వచ్చిండు. సో ఇక తర్వాత ఈమె దగ్గరకు ఏం చెప్తుందని చూసినాం. కొద్దిసేపటి వస్తాడు, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్. అప్పటిలోపు మనం ఏమేమి కావాలో మనకు కోరికలు అడగాలి. సో ఈ పోరాడు నేను వీడియో తీస్తున్నా అయితే ముందరికి వచ్చిండు. సో డిసప్పాయింట్ చేయకుండా ఇక కొంచెం వీడియోలో అయితే పెట్టేసుకున్నాం. సో ఆమె చెప్తున్నాం అనమాట అంకుల్కి ఏమేమి కోరికలు ఉన్నాయో అడుగుతుండు. సో ఈడ కోతులు కూడా హ్యూమన్ బీయింగ్స్ లాగానే పేలు తిప్పుతున్నాయి. మన మమ్మీ వాళ్ళు ఇట్లనే చూస్తారు కదా, ఏడవుతాడా. ఇక తర్వాత వీళ్ళైతే తెలిసిండ్రు కొత్తగా ర్యాండమ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్తుండ్రు యూట్యూబ్ ఛానల్కి. సో హాయ్ అని వీళ్ళని పెట్టేసిన మంచిగా ఫ్రెండ్లీగా మేము కూడా ఆడుకున్నాం వీళ్ళతో పాటు. ఇంకా ఫోటోలు కూడా దిగినాం. ఇంకా వీళ్ళేమో మంచిగా మింగిల్ అయిపోయినారు పిల్లలు ర్యాండమ్ ఫ్రెండ్స్తోని. ఇంకా నాకేమో హాయ్ చెప్తున్నారు, అక్క హాయ్ బాయ్ అనుకుంటా హాయ్ చెప్పేస్తున్నారు. సో దేవునికి అయితే బెల్లం పసుపు తీసుకొని పోతున్నారు అయితే సమర్పించడానికి. ఇక మార్నింగ్ లేచేసి లోపలికి వచ్చేసిన టెంపుల్కి. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇట్లా వ్యూ అయితే ఇట్లుంది. ఇక దేవుడికి అయితే ఇట్లా చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, పట్నం స్టిల్ పట్నం ఇస్తున్నారు, ఇంకా ఊపేటోళ్ళు ఊగుతున్నారు. సో చాలా రష్ అంటే ఏం లేదు కానీ కొంచెం రష్ ఉంది, బాగానే రష్ ఉంది అన్నమాట. సో ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. ఇది నేనేమో ఆ పెట్టెలలో సో ఇక్కడ అయితే అందరు మొక్కుకుంటున్నారు దేవునికి. గంగరేని చెట్టు కింద ఇంకా విభూతి తీసి అది విభూతి కాదు, పసుపు బండారు తీసి పెట్టుకుంటున్నారు. సో చాలా రష్ అయితే లేదు. ఇక తర్వాత నేను పైకి వెళ్తున్నా ఇంకా దేవుడిని చూడడానికి. ఇక పైకి వెళ్తే ఇక్కడ మొత్తం పట్నం వేస్తున్నారు, ఇట్లా కనిపిస్తున్నారు. సో స్పెషల్ దర్శనం కోసం అయితే వీళ్ళు క్యూలో నిలబడ్డారు. సో గుండంకులు నిలబడ్డాడు మంచిగానే. ఇంకా తర్వాత పైన కూడా పట్నం వేస్తున్నారు, చాలా రష్ ఉంది. వీళ్ళంతా యాదవ్స్ ముదిరాజ్ వీళ్ళంతా పట్నం వేసుకుంటారు పిల్లలు పుట్టడానికి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కావడానికి. సో పట్నం అయితే వేసేసుకుంటున్నారు. కొంచెంసేపు క్రేజీగా ఉండే చూసిన. తర్వాత ఇంకా డ్యాన్సులు కూడా చేస్తారు, అంటే దేవుడు పైకి వస్తాడు. సో పట్నం వేసి దేవుడిని అట్లా వస్తాడు. ఇట్లా స్ట్రైట్గా చూస్తే అక్కడ అటు ఇట్లా ఉన్నాయి కదా విండోస్ నుంచి దేవుడు కనిపిస్తాడు. సో మరీ అంత రష్ ఏం లేదు. పైన ఇక్కడ ఫొటోస్ దిగడానికి ఖాళీ ప్లేస్ అవుతుంది. సో పట్నం వేసిండ్రు దేవుడి ముందుకైతే. సో వీళ్ళైతే డాన్స్ చేస్తున్నారు, పెళ్ళికి వచ్చిండు. సో వాళ్ళైతే డాన్స్ చేస్తున్నారు, ఎవరిని చూడకుండా అట్లా ముసుకేసుకొని డాన్స్ చేస్తారు అన్నమాట. వాళ్ళకి దేవుడు వస్తాడు అన్నమాట, వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటాయి. సో ఇక లాస్ట్లో నుంచి నిలబడి స్ట్రేట్గా చూసి అక్కడ దేవుడు కనిపిస్తాడు అన్నమాట. సో వ్యూ అయితే బాగుంటుంది, క్రేజీ ఉంటుంది. సో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ వీళ్ళంతా పట్నం వేసుకొని కూర్చుంటారు, దేవుని కళ్యాణం చేస్తుంటారు. సో ఇదైతే మన కుమ్రవెల్లి వ్యూ అన్నమాట. తర్వాత ఇక్కడ మనం కిందికి వచ్చేసి తర్వాత గుట్టపైకి పోవడానికి దారి చూస్తున్నాం. సో ఇదైతే గుట్టపైకి ఉండడానికి టెంపుల్ వెనకాల నుంచి పోతారు, లడ్డు కౌంటర్ పక్క సైడ్ నుంచి. సో వీళ్ళంతా పైకి ఎక్కేసి కొండపోచమ్మని దర్శించుకొని పైకి పోయి కొండ మీదకి కిందికి వస్తున్నారు అన్నమాట. సో పైకి వెళ్తున్నాం, చాలా స్టెప్స్ ఉంటాయి, ఇక చాలా నడవాలి, చుట్టుముట్టు కొండపైకి ఎక్కుతాయి. కొండపై నుంచి వ్యూ చూస్తే అయితే మస్తు ఉంటుంది, క్రేజీ వ్యూ ఉంటుంది. అక్కడ ఏదో ప్యాలెస్ లాంటిది ఉంది. సో అక్కడ నుంచి చూస్తే ఇక్కడ మొత్తం కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో దీని వెనకాలనే లోపల ఇంకో పోచమ్మ తల్లి ఉంటుంది. సో అక్కడికి మేమైతే వెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది. ఇక్కడ మళ్ళీ దేవుడు వస్తున్నాడు. సో మల్లన్న స్వామి వస్తుండు, స్వయంగా మల్లన్న స్వామి ఈడ నాటిందంట. సో ఇక్కడ తాత అయితే వాళ్ళైతే కొండ దగ్గరికి వెళ్ళి దేవుడిని మొక్కుతానన్నారు అన్నమాట.
ఇంకా తర్వాత అక్కడక్కడ సరౌండింగ్స్ చూసినాం. ఇట్లా పైకి వెళ్తే ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తే కొండ వస్తుంది. ఇదైతే లడ్డు కౌంటర్. చాలా రష్ అయితే ఏం లేదు. ప్రసాదాలకి కౌంటర్, లడ్డూకి కౌంటర్, ఇంకా పట్నాలకి. ఇక తర్వాత మళ్ళీ లోపలికి టెంపుల్ లోపలికి వచ్చేసిన. సో ఇంకా చూసేసిన తర్వాత మంచి గుడ్ వైబ్స్ ఉండే. ఇంకా దేవుణ్ణి చూసిన తర్వాత కింద విండోస్ కింద డోర్ అయితే ఓపెన్ చేయలేరు. సో ఇక్కడ గుమ్మడికాయలని ఇట్లా పూజిస్తారన్నమాట. గుమ్మడికాయను ఒక బలి ఇచ్చినట్టు. ఇది పక్కన అంటే ఎగ్జిట్ వే అనమాట. సో సరౌండింగ్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఎగ్జిట్ వ్యూ అన్న తర్వాత ఇంకా ఇది జాతరలకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి చూస్తే ఎక్కడ నుంచి చూసినా ఇట్లా టెంపుల్ వైబ్ అయితే ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇదైతే గుండం అనమాట. ఇక్కడ గుండంలో స్నానం చేసి దేవుని దగ్గరికి పోవాలి. సో మొత్తం బ్లీచింగ్ పౌడర్ స్మెల్ వస్తుంది అక్కడికి వెళ్తే. సో కిందికి వెళ్ళి చూస్తే పైకి కొండ ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఈ వ్యూ అంతా ఇట్లా కనిపిస్తుంది. క్రేజీ ఉంటుంది. ఇక్కడ అంతా పూజ సామాన్లు, ఇంకా కాస్ట్యూమ్స్ అవన్నీ అమ్ముతుంటారు అన్నమాట. చిన్నపిల్లలకి బొమ్మలు అవన్నీ. సో చాలా కాస్ట్ చెప్తారు. బార్గింగ్ చేసి మనం తక్కువ రేటుకి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎక్కడ చూసినా అయితే ఇదే ఉంటుంది మొత్తం దేవుంది. ఇవి అమ్ముతూ ఉంటారు. కొత్త కుండల బోనం అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రజ్ఞాపూర్కి వెళ్ళి ఇంటికి వచ్చిన. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.